గురూజీ, పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటే కుదరకుండా అక్కడతోనే ఆగిపోతూ ఉంటాయి. దీనికి జాతకపరమైన కారణాలు ఏమైనా ఉంటాయా? లేదంటే దీనికి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తోడ్పడుతుంది అంటారా? పెళ్లి చేద్దామనుకుంటే ఆ వ్యక్తికి అసలు ఫీలింగ్స్ ఉండవు. ఉమ్, ఎప్పుడైనా సరే ఒక పండు తినాలన్నా, ఒక వస్తువు తినాలన్నా, ఏదైనా ఒకటి మనం ఇష్టపడాలంటే దాని మీద మనకు ఫీలింగ్స్ ఉండాలి. పెళ్లి చేసుకోరా అంటే ఆయనకి అసలు ఆపోజిట్ వాళ్ళ మీద ఫీలింగే లేకపోతే పెళ్లి చేసుకుంటే ఆడేందుకు చేసుకోడు కదా. నాకు కొద్దులే అంటాడు ఏ సంబంధం వచ్చినా. ఎప్పుడైనా సరే మనకు ఫీలింగ్స్ వచ్చి మన నోట్లోకి వెళ్ళి అనాలి, నేను పెళ్లి చేసుకుంటా సంబంధాలు చూస్తుంటే చూడుండి అనాలి. మనం చెప్పే మాట విశ్వంలోకి వెళ్తుంది. ఈ పంచభూతాలు, ఈ గ్రహాలు ఇవన్నీ మిళితమై ఉంటే మనం ఏదైతే నోట్లోకి వెళ్ళి చెప్తామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే వీనికి ఫీలింగ్స్ లేకుంటే నాకు వద్దు పెళ్ళి అంటాడు. ఒకటే మాట టక్కన అనేసాడు, నాకు వద్దు పెళ్ళి అని. కానీ పెళ్ళి కాదు, ఇక అంతే అయిపోతుంది అంతకే. అయితే దీనికి కారణం ఏంటంటే శుక్రుడు బాగాలేకపోతే పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉంటుంది, ఫీలింగ్స్ రావు ఆపోజిట్ వాళ్ళ మీద, మొగ కానీ ఆడ కానీ. వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుడికి సంబంధించిన గ్రహము, దానికి సంబంధించిన స్టోన్ ఏంటంటే వజ్రం. వజ్రాన్ని, ఇది తెల్ల బెబ్బలకు వైబ్రేషన్ ఉంటుంది. ఈ వజ్రాన్ని ఏం చేయాలంటే ఆడపిల్లకైతే ఎడమ చేయి మధ్య వేలు కెట్టాలి, మోపిల్లకైతే కుడి చేయి మధ్య వేలు కెట్టాలి. పెడితే ఆ వజ్రం పెట్టంగానే ఏమవుతుందంటే ఆ శరీరంలో వానికి ఆకాశంలోకి వెళ్ళి సూర్యరశ్మికి వెళ్ళి వచ్చే కిరణాల వల్ల శుక్రునికి సంబంధించిన కిరణాల ఎనర్జీని లాక్కుంటుంది డైమండ్. లాక్కొని శరీరానికి ఆర్గాన్స్కు ఇచ్చేస్తుంది. అది ఇచ్చాక మన శరీరంలో రకమైన ఫీలింగ్స్ వస్తాయి. వచ్చి వానికి ఈ చేసుకోవాలన్న అదే అవుతుంది. అయ్యే అప్పుడు పెళ్లి చేస్తాను, నేను చేసుకుంటా అంటాడు. ఓకే, అప్పుడు మనం చూస్తే పెళ్లి కుదురుతుంది.